అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చిన. మొన్న ఎవరో అంటుంటే విన్నా అండి నేను, మీ హిందువులేంది బొట్ల మీద బొట్లు పెట్టుకుంటారు, గుళ్ళల్లోకి పోతారు, బ్యాంగిల్స్ వేసుకుంటారు, దేవుడా 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 అని రాళ్ళను మొక్కుతారు, అసలు ఏంది మీరు అంటుంటే చాలా బాధేసిందండి. హిందువులు ఏంటి, అందరం హిందువులమే. ఎప్పుడు వచ్చింది హిందుత్వం? 5,000 సంవత్సరాల క్రిందట వచ్చింది హిందుత్వం. దాన్ని పక్కన పెట్టి 2,000 సంవత్సరాల కిందట కొంతమంది, 1400 సంవత్సరాల కింద కొంతమంది ఏవేవో వాళ్ళకు నచ్చినట్టు వెళ్ళిపోయినరు. మనం ఏం అనలేదు కదా, వాళ్ళని విమర్శించలేదు కదా, ఎందుకంటే మనకు విచక్షణ జ్ఞానం ఉన్నది. అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? మన సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా సైంటిఫిక్గా కూడా రీజన్స్ ఉన్నాయండి. అందరు చదువుకున్నోళ్ళే కదా, ఎవరైతే చదువుకోకుండా చదువుకోనోళ్ళకి కూడా తెలుసండి సైంటిఫిక్ రీజన్. ఎందుకంటే మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు కదా, అయినా వాళ్ళు ఎంత ముద్దుగా పెద్దగా బొట్టు పెట్టుకునేటోళ్ళు అండి. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఆ బొట్టులో ఏముంటుంది తెలుసా? పసుపు, మెర్క్యూరీ, లైమ్ ఉంటుంది. మెర్క్యూరీ అనేది స్ట్రెస్ను తగ్గించి బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. లైములో సి విటమిన్ ఉండి స్కిన్ని స్మూత్గా ఉంచుతుంది. తెలుసా మీకు? తెలిస్తే అట్లా మాట్లాడతారా మీరు? అసలు ఏమనుకుంటున్నారు? బొట్టు ఎందుకు పెట్టుకుంటారు, గాజులు ఎందుకు పెట్టుకుంటారని? గాజులు పెట్టుకుంటామండి, ఎందుకు పెట్టుకోవద్దు? గాజులు పెట్టుకోవడం వల్ల ఇక్కడ రిస్ట్లో వచ్చే జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయి. ఇది బంగారం. ఈ బంగారంలో ఆరం అనే ఎలిమెంట్ ఉంటుంది. ఈ ఆరం అనే ఎలిమెంట్ బ్లడ్ సర్క్యులేషన్ని కరెక్ట్గా ఉంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బంగారమే కాదు, నువ్వు ఏ బ్యాంగిల్ వేసుకున్నా బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండి జాయింట్ పెయిన్స్ను, వాపులను తగ్గిస్తుంది. ఆ విషయం మాత్రం మీకు తెలియదు. ఏ బ్యాంగిల్స్ వేసుకోరు, బొట్లు పెట్టుకోరు, ఏం చేసుకోరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము మిమ్మల్ని ఏమనట్లేదు కదా. అట్లా అని చెప్పి మనల్ని అన్నోళ్ళ దగ్గర మనం విచక్షణ కోల్పోకుండా మనం ధైర్యంగా స్టాండర్డ్గా ఉండి మన పని మనం చేసుకోవాలి. జెంట్స్ మొలతాడు కట్టుకుంటారు తెలుసా? ఈ మధ్య జెంట్స్ అది కూడా బంద్ చేసిండ్రు. మొలతాడు కట్టుకోవడం వల్ల రీజన్ తెలుసా మీకు? ఎర్నియా ప్రాబ్లమ్స్ రావు, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ మధ్యకాలంలో ఎవరికి చూసినా మొలతాలు లేదండి, ఎవ్వరు కట్టుకోవట్లేదు. ఫ్యాషన్ అయిపోయింది. గాజులు వేసుకుంటే మోటు, బొట్టు పెట్టుకుంటే మోటు, పువ్వులు పెట్టుకుంటే అదేదో పెద్ద నేరం అండి. ఇంకా వీళ్ళకి మొలతాడైతే పెద్ద బరువు అయిపోతుంది. దానివల్ల ఎర్నియా, డైజెషన్ సిస్టము అన్నీ బాగుపడతాయి. నీకు నడుము చుట్టూ ఉన్నప్పుడు నీ వెయిట్ పెరగకుండా కొంచెం టైట్ అయినా మనకు అర్థమైపోయి వెంటనే డైట్ కంట్రోల్ చేసుకుని తగ్గడానికి ట్రై చేస్తాం. స్ట్రోక్స్ రావు, కొలెస్ట్రాల్ పెరగదు, ఏమీ కాదు. ఇవన్నీ తెలియవు. ఏమైనా హిందువులు దేవుళ్ళను మొక్కుతారు, గాజులు వేసుకుంటారు, బొట్టు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకొకసారి హిందువులను మీరు కామెంట్ చేయాలంటే భయపడాలి.